నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజారులో నూతనంగా ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంటు సభ్యుడు కుందూరు రఘువీరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. వేద మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ రఘువీరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రజలు, పార్టీ నాయకులు ఎంపీని కలిసి వినతి పత్రాలను అందజేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ రఘువీరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రజలు, పార్టీ నాయకులు ఎంపీని కలిసి వినతి పత్రాలు అందజేశారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ తన ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆర్థిక సహాయం కోరగా మంత్రి సరదాగా స్పందిస్తూ, మునుగోడులో దానకర్ణుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఉండగా నేనెందుకు అని చమత్కారంతో అక్కడ నవ్వులు పూశాయి. అనంతరం జిల్లా అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కుందూరు రఘువీరెడ్డి మాట్లాడుతూ నల్గొండ అభివృద్ధిలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పోటాపోటీగా పనిచేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో జిల్లాలో అభివృద్ధి పనులకు మరింత వేగం వచ్చిందన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అభివృద్ధి ఫలాలతోనే ప్రజల ముందుకు వెళ్లి ఆశీర్వాదం కోరుతామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి మాట్లాడుతూ క్యాంపు కార్యాలయం ఘనంగా ప్రారంభించుకోవడం జరిగిందని, ఇప్పటి నుంచి వారంలో 2 సార్లు నల్గొండ హెడ్ క్వార్టర్స్ క్యాంపు కార్యాలయంలోనే ఉంటారని, ప్రజలు నేరుగా తమ వద్దకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు. మంత్రి సభా వేదికగా మాట్లాడిన మాటల వివరణ ఇచ్చారు. మంత్రులతో పాటుగా పోటీ పడుతూ తమ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేసుకుంటామని, దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఎంపీ గారు, మా పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారి గృహప్రవేశ కార్యక్రమంలో నేను, నాతో పాటు మా ఎమ్మెల్యేలు జయవీరెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, బాలు నాయక్ గారు, సీనియర్ శాసనసభ్యులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్లు, మా మేయర్ గారు అందరూ కలిసి పాల్గొని గృహప్రవేశంతో పాటు అదేవిధంగా దాదాపు 2 గంటలు కలెక్టర్ మరియు ఇతర అధికారులతో R&B, ఎలక్ట్రిసిటీ కలెక్టర్ని పిలిచి రివ్యూ చేయడం జరిగింది.
అందరూ అటాక్ చేస్తారు నీ మీద. అటాక్ చేస్తే మనం అందుకే కదా. అది నేను సేమ్ ఒప్పుకున్నాడు. అవును 400 కోట్లు. రాజగోపాల్ రెడ్డి గారు దానకారులు ఉన్నాడు అక్కడ. నాది తెలిసే నేను 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్నీ చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోరి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుంది కదా, ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ చదివిస్తారు. దీంట్లోనే అడ్మిషన్ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయి అమ్మా. వెళ్ళి ఈసారి అయిపోయింది చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చేది ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు ఎందుకు పని చేయవు? ఓ ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన ఇప్పుడు చెప్పినటువంటి సూక్తము అప్రతిరక్ష సూక్తం అంటారు. అంటే దాంట్లో మీకు ఇంద్ర అనే శబ్దం వస్తూ ఉంటుంది బాగా. దేవతలందరిలో హెడ్ ఎవరు అంటే ఇంద్రుడు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినటువంటి ఏ ఇబ్బంది కలిగినా ఇంద్రుడు ముందుండి నడిపిస్తూ ఉంటారు. మనకు వ్యవహార పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏ పరంగా కానీ ఎదుర్కొనే సామర్థ్యం రావాలి. జనానికి నిత్యము అందుబాటులో ఉండి రక్షణ చేసేటువంటి బాధ్యతలో ఎలాంటి లోటుబాట్లు లేకుండా ప్రజలకు నల్గొండలో ఉంటే బాగుండు అన్నట్టు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఫస్ట్ టైం ఆఫీస్ ఓపెన్ చేశారు. ప్రజలు కూడా కోరుకోబట్టే అందుకే 6 నెలల నుంచే మొదలైపోయింది. కానీ మంత్రి గారి వారి టైం దొరక్క కూడా కొంచెం ఆలస్యమైంది. పార్లమెంట్ సమావేశాలు ఉంటుంది దీని అంతటితో. అందుకే ఈరోజు మంచి రోజు ఉండటంతో మంత్రి గారి చేతుల మీదుగా ఇది పార్లమెంట్ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు ఏ కార్యక్రమంలో కూడా మీరు ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు, అది కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి సార్. ఏ కార్యక్రమంలో ఎందుకు కాలేదు? మంత్రులు ఏమన్నా మిమ్మల్ని రాకుండా అడ్డుకట్ట అట్లేం లేదు. కానీ మంత్రులు అంత పెద్ద ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి అంటే నాకు మిగిలిన చోట చెప్పండి మిగిలిన చోట నాకు కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంటే ఎట్లయితే నల్గొండలో ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎటువంటి ఏ పనున్నా కానీ ప్రజలది ఎప్పటికప్పుడు వాళ్ళు తీరుస్తూనే వస్తున్నారు. కానీ అట్లా కాకుండా నా పరిధిలోకి వచ్చిన నాకు తెలియొచ్చిన ఏ అంశాలు కానీ నా ద్వారా కావాల్సినవి ఎప్పటికప్పుడు నేను ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి హెడ్ క్వార్టర్స్ నుంచి ఇప్పటి నుంచి ఇక్కడ ఆఫీస్ పెట్టి ఒక పిఏ గారు ఉంటారు. ఇక్కడ నుంచి ఏం వెంతులు ఉన్నా కానీ, ఎందుకంటే అందరికి కూడా ఇది ముఖ్య కేంద్రం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఏమున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటి నుంచి జిల్లా మంత్రులు